వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్లిన బీజేపీ నేతలు. హన్మకొండలో గోయజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర విరిమల్లు చిత్ర బృందానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన జన సైనికుడు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ బీజేపీ బండ నాయకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. నేను శత్రువుతో కోట్లాడుతా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడక అని ఈటెల రాజేందర్ అన్నారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొడుమూరు మండల కేంద్రంలో అంపయ్య సర్కిల్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ప్లాస్టిక్ కాలుష్యంనకు అంతం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరియు రవాణా రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు, కానీ ఉత్తరోత్తర వాటి మీద యొక్క ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుందనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము. మరి వాస్తవంగా సాయిల్లో గిన వేసే మాట అయితే అది తప్పనిసరిగా అది డీగ్రేడబుల్ కాదు. మరి మట్టి అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది, అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అదే వాటర్లో మనం గిన ఈ యొక్క ప్లాస్టిక్ గిన వేసే మాట అయితే మరి వాటర్లో ఉన్నటువంటి జలాచరణాలకు వీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. అట్లే కాలుష్య పరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. సో మనం అందరం కూడా ఒక థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి. సో మనం దాదాపు 7 నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డేని సాసా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో మన జిల్లాలో కూడా సో ప్రతిసారి కూడా టాప్ 10లో మనం దాదాపు అన్ని ఆస్పెక్ట్స్ని మనము ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకుంటూ వెళ్తాం. సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్ళే వాళ్ళం ఏమిటి అనేది కూడా ఆలోచిద్దాం. ఈ ప్లాస్టిక్ ద్వారా మనం మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం, ఇది భావి తరాలని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మన అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది. అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు. దీనివల్ల మనకి సురేష్ నెక్స్ట్ రెడీగా సార్ గ్రూప్ ఫోటో తీసుకుందాం సార్. లేకపోతే సార్ రెడీ సార్. హన్మకొండలో గోయస్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. హన్మకొండలోని గోయస్ సిల్వర్ జ్యువెలరీలో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్ హన్మకొండ మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయస్ సిల్వర్ జ్యువెలరీ దక్షిణ భారతదేశం అంతటా వేగంగా విస్తరిస్తుంది. హన్మకొండ నైమ్ నగర్లోని ప్రెసిడెంట్ డాబా బిల్డింగ్లో గోయస్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ 13వ స్టోర్ని ఇప్పుడు మన హన్మకొండలో లాంచ్ చేశారు. సినీ నటి నిధి అగర్వాల్ మాట్లాడారు.
I love first jewelry would have to be earrings, you know. ఎవరైనా మీకు గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారా? Mummy. ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర జ్యువెలరీ? Jewelry actually, my mother has a lot of jewelry because we all love to wear her jewelry, and I also in a lot of events I wear my mother's jewelry. So I love jewelry. I think every woman looks so beautiful, you know, when she wears jewelry. I wore a mang tikka and everything. I wanted to dress up, so it just adds so much more beauty when you wear jewelry. And the store is amazing. It's very nice. It's very clean, very classy. Loving the collections, and ikkada Malli I'm definitely going to buy stuff from here. ఇప్పుడు కోయాజ్లో ఇన్ని జ్యువెలరీ చూసాము, బ్యాంగిల్స్ కానీ డైమండ్ నెక్లెస్ కానీ ఇక్కడ సిల్వర్ మీకు ఏది ఎక్కువ బాగా నచ్చింది? చూడగానే బాగా అవును, నాకు యాక్చువల్లీ నెక్ పీసెస్ చాలా నచ్చింది. దే హ్యావ్ వెరీ గ్రాండ్ నెక్ పీసెస్ అండ్ ఈవెన్ ద వేస్ట్ బెల్ట్స్ చాలా బాగుంది. అండ్ దే ఆల్సో హ్యావ్ విక్టోరియన్ జ్యువెలరీ. ఐ థింక్ విక్టోరియన్ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ, అది కూడా చాలా బాగుంది. What you're wearing also is a Victorian, but it's a most high-end. Okay, so this is also a Victorian set, and I'm feeling like Queen Victoria. Can I say that? That's what is going to get carried. ఇప్పుడు దాకా మీ దగ్గర ఎన్ని అంటే జ్యువెలరీ కానీ డైమండ్ కానీ ఎన్ని కలెక్షన్స్ ఉండొచ్చు మేడం? ఉంటుంది, బట్ ఇంకా కలెక్షన్, యు నో, ఐ హావ్ టు బిల్డ్ మై కలెక్షన్ మోర్. ఈ త్వరలో మీది వేరే వేరే హరియాణా వేరే అవును. మీరు స్మార్ట్ శంకర్కి వచ్చారు, ఇక్కడ ఫుల్ హిట్ అయింది. అవును. ఇప్పుడు మళ్ళీ హరియాణా అవును. వరంగల్ మీకు బాగా కలిసి వస్తుంది. అబ్సల్యూట్లీ, యాక్చువల్లీ వరంగల్ నాకు ఒక లక్కీ స్పాట్ లాగా అయింది బికాజ్ ఈ స్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ నౌ హరియాణా వీరమల్లు ఇస్ రిలీజింగ్ ఆన్ 24 July. సో కర్నూలు జిల్లా రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశించారు. హన్మకొండలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల జూనియర్ ఇంటర్ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ భీమారంలోని జగతి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీలో ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ గ్రూప్ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు. సుందరమైన స్వప్నలత మేడం dynamic academic coordinator T. Bedana sir to come forward and light the lamp. To make this event a blessed one, let's invoke Goddess Saraswati by lighting the lamp. Please come forward and do the honors of signing our invitation. This isn't just ink on the paper. ఈ పేరు మీద జూనియర్ కళాశాల జూనియర్స్కి
మరి స్వాగతోత్సవం పలుకుతూ అంగరంగ వైభవంగా ఇవాళ ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది. ముఖ్యంగా మా 3 డే స్కాలర్ క్యాంపస్ వరంగల్ పోచమ్మ మైదాన్, అట్లాగే హన్మకొండలోని నయీం నగర్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ విద్యార్థులు అందరూ కూడా జూనియర్లకు స్వాగతం పలకడానికి ఇక్కడ గ్యాదర్ అయినారు. ఇంటర్మీడియట్ విద్య ఏ రకంగా మరి ఒక స్ట్రెస్తో కూడుకున్న ఎడ్యుకేషన్ మనందరికీ కూడా తెలిసిందే. మరి దాని నుంచి బయటికి రావడానికి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మేము ఇయర్లీ కనీసం ఒక 3-4 పండగలు చాలా మరి పిల్లలను ఉత్సాహంపరచడానికి, తర్వాత చదువుతో పాటుగా వారికి మిగతా కళల్లో కొంచెం నైపుణ్యం పెంపొందించుకునే విధంగా, అలాగే మేము పిల్లలకు చెప్తూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాబీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏ హాబీ లేకుండా ఓన్లీ చదువు, సెల్ ఫోను, టీవీలు అన్నప్పుడు పిల్లలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, సైకలాజికల్గా డిప్రెషన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆల్ఫోర్స్లో మాత్రం అలాంటిది లేకుండా చదువు ఎలా అయితే ప్రియారిటీగా ఇస్తామో మిగతా యాక్టివిటీస్లో కూడా అలా ప్రియారిటీ ఇస్తున్నాం. మరి దానికి ఉదాహరణే ఈ రోజటి ఈ స్వాగతోత్సవం. మరి 2025లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ ఆల్ఫోర్స్దే ఉంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటి తర్వాత ఎన్ఐటి, IIITలలో 105 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో ఒక 85 మంది చిన్నారులకు ఎంబీబీఎస్లో సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అవుతున్న ఎప్సెట్ కౌన్సిలింగ్లో కూడా చాలామంది చిన్నారులకి మరి 10,000 లోపు ర్యాంకులు వచ్చింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారు. ఈ రకంగా తెలంగాణలో నాణ్యమైన విద్యకి మారుపేరుగా ఆల్ఫోర్స్ నిలుస్తున్నది. ఈ కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి దూరంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి మంచి ఫెసిలిటీస్ని అందిస్తూ పిల్లలని పర్సనల్ కేర్ మరి ఆ విధంగా ఉండే విధంగా మేము విద్యను అందిస్తున్నాం. మంచి ఫలితాలు కరీంనగర్తో పాటుగా హన్మకొండలో కూడా మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో హన్మకొండలో కూడా మరి ఇక్కడున్న గవర్నర్పేట డిపో వద్ద సిపిఐ ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా సంస్థకు అప్పగించడంపై సిపిఐ మండిపాటు. గవర్నర్పేట విద్యాధరపురం డిపోల ఆస్తులను అప్పగించడాన్ని ఉపసంహరించుకోవాలి. త్వరలో కేబినెట్ ఆమోదానికి లైన్ క్లియర్ సంపద దృష్టి ఉంటే ప్రభుత్వం ఆస్తులను అమ్మటమా? ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. కార్పొరేట్ శక్తులతో చిరు వ్యాపారులు కుదేల్ ప్రజలకు ఉపయోగపడే విద్యా వైద్యంపై దృష్టి సారించాలి. ప్రజలను ఏకంగా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఆర్టీసీ స్థలాలు గవర్నర్పేట డిపో ఒకనాడు ఇది విజయవాడ ప్రధానమైనటువంటి బస్ స్టాండ్, అలాగే విద్యాధరపురం డిపో, ఈ 2 డిపోలను కూడా లూలు సంస్థకి ఇస్తూ తీసుకునేటటువంటి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదం తెలిపింది. దీన్ని ఇచ్చినటువంటి ఎస్ఐపిబి ఇచ్చినటువంటి ఆమోదం ద్వారా ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ మేనేజ్మెంట్కి లేఖలు రాశారు. అంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రక్రియ రేపు 24వ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదానికి పెట్టనున్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకుంటామా లేకపోతే ఆస్తుల్ని కారు చౌకగా ప్రైవేటు వారికి ఇస్తామా అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కార్పొరేట్ శక్తులు ఇటువంటి సంస్థలు వస్తే చిన్న చితగా వ్యాపారం చేసుకునేటటువంటి జీవనం సాగించేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఇప్పుడే రిలయన్స్ అని, డీమార్ట్ అని ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు తన యొక్క జీవితంతో కూడా అతలాకుతలం అయిపోయి రోడ్డును వీధిని పడినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు, నేను సంపదను సృష్టిస్తానని చెప్పి. సంపదను సృష్టించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మీరు అధికారంలో వచ్చి దాదాపు 13 నెలలు కావస్తా ఉన్నది. కాబట్టి సంపదను సృష్టించండి. ప్రభుత్వ ఆస్తుల్లో ప్రభుత్వమే విద్యాలయాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని తీసుకురావాలి తప్ప ఆస్తులమ్మి వ్యవహారం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. గత ప్రభుత్వంలో ఎలా ఇదే పద్ధతి అనుసరిస్తే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకించాం. మా వెనకాల మీరు కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు. లూలుతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలా. రేపు రాబోయేటటువంటి కాలంలో ఆ రకంగా కాకపోతే కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆస్తులు నమ్మి నువ్వు చేసేటటువంటి నిర్వాహకం అనేటటువంటిది సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజా ఉద్యమంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకునేటటువంటి ఉద్యమాన్ని సిపిఐ చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
షామీర్పేటలో ఎంపీ ఈటెల నివాసానికి పెద్ద సంఖ్యలో హుస్రాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. ఈటెల ఇంటి గేట్లు వేసి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు గేట్లు తోసుకుంటూ లోపలికి నినాదాలు చేస్తూ పరుగులు తీశారు. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలను కొత్త పాత తేడాతో చూస్తూ అవమానపరుస్తున్నారని ఈటెల ఇంటికి వెళ్లారు. తమకు పదవులు రావట్లేదని, భవిష్యత్ అంధకారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నకు ఎదురైన చేదు అనుభవం. సుపరిపాలన మొదటి అడుగులో పర్యటనలో ఉన్న విజయవాడ ఎంపీని నిలదీసిన మహిళ. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయమై ఆ మహిళ 500 వచ్చే కరెంటు బిల్లు 1700 వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమీడియట్ గా వస్తాయి. కరెంట్ బిల్ అనేది మనం చేసింది కాదు, మధ్యలో పిచ్చోడు చేసి ఏం చేద్దాం మరి మరి 500 అయితే 1700 వచ్చింది. నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు 12వ వార్డులో ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి స్వగృహంలో జరిగింది. ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్, జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్క్ ఫైడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కలిసి మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను, నాయకులను, అటు ప్రజలను సంసిద్ధం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి 12వ వార్డుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు, నా సహచార కౌన్సిలర్లు, రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు, రాజనగరం ప్రెసిడెంట్ అంజనేయులు గారు, మరి అదేవిధంగా బుచ్చన్న, పరంజ్యోతి, బండారు కృష్ణ, ఇమ్రాన్, మురళీ సాగర్, సత్యనారాయణ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని 420 బూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా ఎగ్గొట్టి, అదేవిధంగా రుణమాఫీ ఒక 20-30% చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూసినాం. అంటే ఒక అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రామంలో కూడా 40% దాటి రుణమాఫీ కాలేదు. కానీ నా ముఖ్యమంత్రి గారు మేము 100% రుణమాఫీ చేస్తామని మళ్లీ ఒకసారి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ప్రజలు మేల్కొనాలి. ఎందుకంటే
ప్రభుత్వం నడిపేవాడు ఎంత ఉంటే అంతే చెప్పాలి, ఎంత ఉంటే అంతే ఇస్తా అని చెప్పాలి. మాయమాటలు చెప్పి అబద్ధం చెప్పి ప్రభుత్వం నడిపేవాడే అబద్ధాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇల్లు తిరిగి గ్రామాన వార్డులలో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మోసం చేసిన కాంగ్రెస్ ను గద్దె దిగే వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజనగరం చాలా బలమైనగా ఉంది. ఈ పార్టీ గతంలో కూడా భారీ మెజారిటీతో గెలుచుకున్నాం. వ్యక్తి ఎక్కడ పోయినా పార్టీ అనేది సమూలంగా అట్లే ఉంది కాబట్టి మళ్ళీ మీ పూర్వవైభవాన్ని చాటి రాజనగరం 12వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారని, ఆ రకంగా మీరు ఈ రోజు నుంచే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.